డ్రాగన్ దేశం మళ్ళీ అణు పరీక్షలకు సిద్ధపడుతుందా? అందుకోసం చాప కింద నీరులా కొన్నేళ్లుగా క్రమంగా పక్కాగా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తుందా? ఏ క్షణంలోనైనా చైనా భారీ స్థాయిలో అణు పరీక్షలు చేపట్టనుందా? జిన్జియాన్ రీజియన్లోని టాప్ న్యూక్లియర్ పరీక్షా కేంద్రాన్ని మళ్ళీ రియాక్టివేషన్ చేస్తున్నదా? తాజాగా విడుదలైన మాక్సర్ శాటిలైట్ చిత్రాలు ఏం చెప్తున్నాయి? చైనా మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని ప్రపంచానికిచ్చి ఎంతో మంది ప్రాణాలు తీసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అణ్వాయుధ పరీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు అణు నిరాయుధీకరణ చర్యలను అమెరికా వేగవంతం చేస్తుంటే చైనా మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తోంది. దీనివల్ల అంతర్జాతీయ ఆయుధ పోటీ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాయువ్య చైనాలోని జిన్జియాన్ అటానమస్ ఏరియాలో గత కొన్నేళ్లుగా హడావుడి పెరిగినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ ఆధీనంలో ఉన్నట్లు ఈ ఏరియాలో పలు రకాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొండల్ని తొలచి సొరంగాల్లాంటివి చేసే పనులు జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇంకోవైపు కొత్త వైమానిక స్థావరం కూడా నిర్మాణంలో ఉంది. దానికి కొద్ది దూరంలోనే శాటిలైట్ టౌన్ పుట్టుకొస్తోంది. బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా అత్యంత పకడ్బందీగా జరుగుతున్న ఈ కార్యకలాపాలన్నీ ప్రముఖ అంతర్జాతీయ నిఘా నిపుణుడు డాక్టర్ రెనీ బాబియార్జ్ బయటపెట్టిన ఉపగ్రహ చిత్రాలతో తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇవన్నీ జరుగుతున్నది 1964లో చైనా తొలిసారి అణు పరీక్షలు జరిపిన లోప్నూర్ ప్రాంతంలో కావడమే అందుకు కారణం. త్వరలో భారీ ఎత్తున అణు పరీక్షలకు చైనా సిద్ధమవుతోందనేందుకు ఇవన్నీ తిరుగులేని ఆధారాలని న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మాజీ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని అభూత కల్పనగా చైనా కొట్టిపారేసింది. ఏదేదో ఊహించుకుని రాసిన నిరాధార కథనంగా దాన్ని అభివర్ణించింది. కానీ ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసిన విషయాలు మాత్రం చైనా ఖచ్చితంగా ఏదో దాస్తోందనేందుకు ఊతమిస్తున్నాయి. ఎందుకంటే 1-2 శిథిల భవనాలు తప్ప 2017 దాకా నిద్రాణ వ్యవస్థలోనే ఉన్న లోప్నూర్ ప్రాంతంలో గత కొన్నేళ్లలో అత్యాధునిక భవన సముదాయాలు పుట్టుకొచ్చిన వైనం ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాక నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చిన ఓ పటిష్టమైన బంకర్ కూడా ఉందక్కడ. దాని చుట్టూ ఎత్తైన రక్షణ గోడలు, పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థలు తదితరాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఏకంగా 90 అడుగుల ఎత్తైన డ్రిల్లింగ్ యంత్రం, ఆ పక్కనే డ్రిల్లింగ్ పైపులు కూడా ఉన్నాయి. దాని సాయంతో బహుశా నేలలోకి నిలువుగా కనీసం 1/4 మైలు లోతైన రంధ్రం చేసి అందులో అణ్వాయుధంతో కూడిన పేలుడు పదార్థాన్ని పేల్చి పరీక్షిస్తారన్నది బాబియార్జ్ అంచనా. ఈ మేరకు పత్రిక విడుదల చేసిన చిత్రాలను చూస్తే అతి త్వరలోనే చైనా పూర్తి స్థాయిలో అణు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం నియంత్రిత పద్ధతిలో సబ్ క్రిటికల్ అణు పరీక్షలు అయినా చేసే అవకాశం కూడా ఉంది. సబ్ క్రిటికల్ పరీక్షల్లో అణు పదార్థాన్ని వినియోగిస్తారు గానీ చైన్ రియాక్షన్ ఉండదు. చైనా తన కొత్త శ్రేణి బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల్లో తాజా సాంకేతికతతో తయారు చేసిన అణు వార్ హెడ్లను మోహరించింది. లోప్నూర్కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మలాన్ ప్రాంతంలో కూడా ఓ అత్యాధునిక శాటిలైట్ సిటీ నిర్మాణంలో ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అక్కడ కూడా రిగ్గింగ్ యంత్రాలు తదితర సెటప్ కనబడుతోంది. ఇదంతా లోప్నూర్ అణు పరీక్ష పనుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయిలో ముందస్తు శిక్షణ కోసమని భావిస్తున్నారు. అయితే చైనా అణుదూకుడు ఆసియాలో ప్రాంతీయ భద్రతను కూడా ప్రమాదంలో పడేసే పరిణామమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాతో సాయుధ ఘర్షణలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు ఇది మరీ ఇబ్బందికర పరిణామమే కానుంది. 1998 ఫోబ్రాన్ అణు పరీక్షల అనంతరం వాటిపై భారత్ స్వీయ నిషేధం విధించుకుంది.
అయితే చైనా మాత్రం తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటూ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. చైనా అణుపరీక్షలకు దిగనుండడమే నిజమైతే అందుకు కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అందుకు రక్షణ నిపుణులు పలు కారణాలను చూపుతున్నారు. అణు కార్యకలాపాల విషయంలో కొద్ది కాలంగా చైనా దూకుడు పెంచింది. దశాబ్ద క్రితం దాకా దాని వద్ద కేవలం 50 ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉండేవి. వాటిని 2028 కల్లా ఏకంగా 1000కి పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవలే పెంటగాన్ వార్షిక నివేదిక వెల్లడించింది. వీటిలో 507 క్షిపణులను అణు సామర్థ్యంతో కూడినవిగా చైనా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా కొంతకాలంగా పలు అత్యాధునిక అణు వార్ హెడ్లను చైనా తయారు చేస్తోంది. వాటిని అధునాతన ఖండాంతర క్రూయిజ్ మిసైళ్లకు అనుసంధానిస్తూ వస్తోంది. ఆ వార్ హెడ్లను పూర్తి స్థాయిలో పరీక్షించి సరిచూసుకునే ఉద్దేశంతో డ్రాగన్ దేశం ఇలా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అనుమానిస్తున్నారు. ఏదైనా చైనా చేయబోతున్న అణు పరీక్షలపై మాత్రం ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా తన దూకుడు తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి.